గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ మంచి ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఎండలకు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు నేను బజారు పోయి నీళ్ళ క్యాన్ తీసుకొని వచ్చరికి నా పని అయిపోయింది ఎండకి. ఎట్లా అప్పుడెప్పుడో ఏసీ పీల్చుకోవడం వల్ల కొంచెం ఏసీ వేసుకొని చల్లగన్నాం. ఇంతకుముందు మా పరిస్థితి కూడా దారుణంగా ఉండేది. ఒకరికొకరు ఒక్కపోతే ఇంట్లో గొడవలు జరుగుతూ ఉండేవి. చిన్న చిన్న ఇళ్ళలో కదా మనం ఉండేది. దీని తోడు మనకి ఏదో ఫంక్షన్లకి అవుట్లు పిలుస్తున్నారు, ప్రతి ఒక్కదానికి అవుట్లు పిలుస్తున్నారు. ఇవాళ మా ఊళ్ళో ఏదో స్కూల్ ఓపెనింగ్ అంట, దానికి నాయకులు వస్తున్నారు, దానికి అవుట్లు వాళ్ళు ఆపకుండా అవుట్లు పిలిచారు. ఈ ఒక్కపోతకి ఈ అవుట్లు వాళ్ళకి మనం ఉండే ఇరికెళ్ళకి చికాకు అయిపోతుంది. ఏం చేస్తాం, మనం ఏం చేయలేం, అన్నింటిని భరించాల్సింది, అన్నింటిని వచ్చుకోవాల్సింది. అసలు వీడియో ఇప్పుడు 2-3 సార్లు స్టార్ట్ చేసి ఆపేశాను. ఇది సక్సెస్ అయితే సక్సెస్ కాదు నాకు తెలియదు. ఒక స్టోరీ. బాధ్యత లేని భర్త, దారి తప్పిన భార్య. బాధ్యత లేని భర్త, దారి తప్పిన భార్య అంటే ఇప్పుడు సమాజంలో ఇలా ఎందుకు జరుగుతుందంటే, అబ్బాయి అమ్మాయి వయసుకు రాగానే మధ్యతరగతి ఇల్లు కావచ్చు, దిగువ మధ్యతరగతి కావచ్చు. దిగువ మధ్యతరగతి గురించి చెప్తాను, ఎగువ కాదు. దిగువ మధ్యతరగతి ఇళ్లలో ఏమైందంటే, వీడు చదువుకుంటాడు, సర్టిఫికేట్ మాత్రమే ఉంటుంది, అది డిగ్రీయో ఇంటరో చదువుతాడు. వీడికి ఒక స్టైల్ వస్తుంది అనమాట. అంటే ధనవంతుల పిల్లకాయల్లో ఉండదు, అది సామాన్యుల్లో కూడా ఉండదు. సామాన్యుడైతే చదువుకున్నా కానీ కూలి పనికి వెళ్తాడు. ఈ మధ్యతరగతి ఇళ్లలోనే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను చదివేందో తెలుసా, నేను అక్కడ చేస్తాను, ఇక్కడ చేస్తాను, కొంచెం స్టైల్స్ ఎక్కువ కొడుతుంటారు. అయితే అట్లా ఉండేవాడికి పెళ్లి చేశారు. ఇంకా ఆ అమ్మాయి కూడా ఎన్నో ఊహలు పెట్టుకొని, పెళ్లి చూపులు అయిపోయినప్పుడు అబ్బాయి చూడటానికి బాగున్నాడు, ఎన్నో ఊహల్లో పెళ్లి చేసుకుంది. పెళ్ళి అయిన 3 నెలలకే అమ్మ నాన్న ఏరు కాపురం పెట్టించారు. ఎవరు, అబ్బాయి తరఫు వాళ్ళు. మేము పెళ్లి చేసాం, మా బాధ్యత అయిపోయింది, మాకు సంబంధం లేదు అని. ఈడేమో సక్రంగా ఎక్కడ పనికిరాడు, వచ్చిరాని పని. ఇంకేం చేయాలి, ఇట్లాంటి వచ్చిరాని పని ఉన్నప్పుడు తల్లిదండ్రులు సపోర్ట్ అన్నా ఉండాలి, లేకపోతే అత్తమ్మ సపోర్ట్ అన్నా ఉండాలి. ఇవి రెండూ లేకుండా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. అయితే ఈడు ఊహల్లో విహరించేవాడు, చుక్కల్లో చంద్రుడు అంటాడు. అంటే ఈడు బీటింగ్. ఇంకా వీడు ఇచ్చి పెళ్ళ ముందు హెచ్చులుగా ఇంట్లో ఇంట్లో ఏగల మొత్తం, బయట పల్లకలు మొత్తం అప్పులు చేయటం అవి చేస్తుంటాడు. ఇంటికాడ గొడవలు జరుగుతుంది. ఇంకా ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ఆ అమ్మాయి పెళ్లికి ముందు నేర్చుకున్న కుట్టు మిషను అవి కుట్టుకుంటా ఎట్లా ఆ అమ్మాయి ఖర్చులు సంపాదిస్తుంది. ఇంకా ఆ ఊర్లో ఉండలేక వేరే ఊరికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు చదువుకునే స్టేజ్ వస్తుంది. ఇంకా వాళ్ళ ఖర్చులు పెరుగుతాయి కదా. ఈ అమ్మాయి సంపాదించే సంపాదన సరిపోవట్లా. ఈడేం బాధ్యతగా లేడు. వీడేం చేస్తున్నాడంటే, ఇంకా నేను ఆ అమ్మాయితో సంబంధం పెట్టుకున్నా, ఈ అమ్మాయి సంబంధం పెట్టుకున్నా, వాళ్ళ డబ్బులు వస్తాయి, వీళ్ళ వాళ్ళ డబ్బులు వస్తాయి, మనకి ఈ విధంగా మనం సక్సెస్ అవుతామని. అంటే ఇంక అమ్మాయి ఏం చేసిందంటే ఒప్పుకుంది. ఎందుకు ఒప్పుకుందంటే, ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి. ఇంక వాడు డైరెక్ట్గా పెళ్ళాం ఒప్పుకుంది కదా, ఇంటికే తీసుకొచ్చుకోవడం మొదలుపెట్టాడు. ఇంక ఈ అమ్మాయి ఆలోచన చేసింది, నేను బతకాలంటే ఇటు పక్క తల్లిదండ్రులు చెప్పినా సపోర్ట్ పెద్దగా లేదు, ఇటు పక్క అత్తమామలు మావాడి దగ్గర మరి సర్దుకొని ఉండాలి. వాడు మగోడు కదా, వాడు మగవాడు ఎన్నో తప్పులు చేస్తాడు, ఆడది నువ్వే సర్దుకొని ఉండాలని వాళ్ళు చెప్తున్నారు. బంధువులు సమాజం ఎవరు చెప్పినా అదే మాట చెప్తున్నారు. అమ్మాయి మరి ఏం చేస్తావు, 2 బిడ్డలు కదా, నువ్వు సర్దుకోకపోతే ఇంకెవరు సర్దుకుంటారు, లోకం వచ్చి ఆడవాళ్ళని అంటది, ఎడు చూసినా నిందిస్తుంది అని ఈ మాటలన్నీ పడి ఆ అమ్మాయి మంచి అమ్మాయే పడి ఎవరికి చెప్పుకుని ఇదే పరిస్థితి అవుతుంది. వాడిని మార్చే ప్రయత్నం ఎవరు చేయటంలా. వాడు మగవాడు కదా అంటున్నారు, వాడేమో కాలు ఎగరేస్తున్నాడు. ఇంక అమ్మాయి తెలివితేటలు ఏం చేసిందంటే, సరే అందరిని నీ ఇష్ట ప్రకారం చేయమంటే ఈడు 1, 2, 3 ఒకరి తర్వాత ఒకరిని చిన్నగా ఇటు తెలివితేటతో ఈ మాయలేస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటూ భార్యకి ఒక ఇల్లు కట్టుకున్నారు, చిన్న ఇల్లు. కొంత బంగారం చేపించాడు. అది ఆడవాళ్ళ దగ్గర డబ్బులు తింటానేవాడు. ఒకరిని తర్వాత ఒకరిని వదిలేస్తా వాళ్ళందరినీ దగ్గర డబ్బులు గురించి అదే పనిలో వాడు ఉన్నాడు. ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఈ అమ్మాయి ఆలోచన చేసింది, వీడి తప్పు చేయంగా నేను చేస్తే తప్పు ఏంది అనే ఆలోచనకు వచ్చింది. దానికి కారణం ఎవరు, భర్తే. వాడి ఇంటికి తీసుకొచ్చుకొని వాడే చూపించాడు కదా దారి. ఇంకా ఆ తర్వాత ఆ అమ్మాయి కూడా భవిష్యత్తులో వీడిని నమ్ముకుంటే కుదరదని ఆ అమ్మాయి కూడా దారి తప్పింది. కానీ ఆ అమ్మాయి తెలివిగా చేసింది. దారి తప్పి ఈ సమాజం అందరూ భర్త ఎట్టున్నాగా నువ్వు భరించాలంటుంది కదా, ఆ అమ్మాయి గోప్యతగా ఆ అమ్మాయి ఒక సపోర్ట్ని ఏర్పాటు చేసుకొని ఇంకా ఏం చేసింది, వీడిది సంపాదించిన ఆస్తులు మొత్తం ఆ అమ్మాయి పేరు మీద రాపించుకుంది. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి. ఎవడు బకరాయ్యారు లాస్ట్కి, చెడపకరా చెడిదేవని వాడు చెడిపి వాడే బకరాయ్యాడు. అక్కడికి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఆస్తులను రాపించుకొని వాడిని బయటికి వెళ్ళగొట్టింది. వాడు బుద్ధి మారింది, అప్పుడు కూడా బుద్ధి మారలా. వాడు అక్కడ కూడా ఇట్నే ఏదో ఒక అమ్మాయికి వల వేయటం, గ్యాలం వేయటం, వాళ్ళ దగ్గర డబ్బులు లాగటం, ఆ టెక్నిక్ ఏదేదో మాయమాటలు చెప్పడం, డబ్బులు లాగటం, అలా జీవనం సాగిపోతూ ఉంది. ఈ అమ్మాయి ఇంకా చిన్నగా పొరపాటు అంటే ఒక పొరపాటు చేసింది. ఆ పొరపాటుతో ఇంకా పిల్లల్ని చదివించుకుంటూ జాగ్రత్తగా తెలివిగా సమాజానికి ఎలా సమాజం చెప్పాలో అలా చెప్పిందనమాట. తెలివిగా ఈ అమ్మాయి మటుకు సేఫ్ జోన్లోనే ఉంది. కొన్ని రోజులకి వాడు అటు తిరిగి ఇటు తిరిగి వాడికి తిరుగుబోతాడు కాబట్టి రోగాలు అంటుకొని లాస్ట్కి చూసేవాళ్ళు ఎవరు లేక చనిపోయాడు. ఈ కథ చూశారు కదండి. ఇప్పుడు ఆ అమ్మాయి తప్పు మార్గంలో పోవటానికి ఇదంతటి కారణం ఎవరు? ఒక పక్క సమాజం, ఒక పక్క తల్లిదండ్రులు, ఒక పక్క భర్త, అంతే కదా.
ఎందుకంటే ఇంక ఎటు భద్రత లేదు ఇంకా అమ్మాయికి. ఇక అమ్మాయి మంచిదే, పిల్లల్ని ఇప్పుడు భర్త కనేసి వదిలేసిపోతాడు వాడు, కానీ ఆ పిల్లల్ని సాకాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఆడ మనిషి మీద ఉంది కదా. ఇంక అందువల్ల ఇంకా ఆమె ఏం చేసింది, సమాజం అందరూ కలిపి నేర్పిన పాఠానికి తెలివిగా చేసేసింది అనమాట. మొత్తం వాడి ద్వారా వాడి ఏళ్ళు వాడి కన్నతోటి పొడిచింది. అలా అలా ఉండే ఆడపిల్లలే ఈ రోజుల్లో బతకగలుగుతున్నారు. అలా ఆడపిల్లలు ఎందుకు తయారవుతున్నారు అనేది ఆలోచన చేసుకోండి. మన వాళ్ళందరూ అనేది ఏంటంటే భర్త పనికి మాలినాడే, నువ్వు పోషించవచ్చు కదా. ఎలా పోషిస్తుంది? ఇద్దరు పిల్లల్ని వీళ్ళు ఈ సాలి వీళ్ళకేం పెద్ద పెద్ద చదువులు చదివిస్తారు మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో, తల్లిదండ్రులు సపోర్ట్ లేదు, ఎలా పోషించాలి? ఆ ప్రశ్నకి జవాబు చెప్పరు. ఏదో ఒకటి చేసుకో, ఏదో ఒకటి చెయ్యి అని స్త్రీ మీదే రాళ్ళు వేస్తారు. మళ్ళీ తప్పు చేసినా ఆ అమ్మాయినే ఆ స్త్రీనే నిందిస్తారు. ఈడు ఎన్ని తప్పులు చేసినా ఈడు మగోడు అంటారు. పిల్లల కోసం ఒక పొరపాటు చేస్తే తప్పుడుది చెడిపోయింది అంటారు. ఇది సమాజం తీరు. అలా ఆడవాళ్ళు చెడిపోవడానికి మెయిన్ ప్రధానమైన కారణం భర్త, అటుపక్క కుటుంబ సభ్యులు, ఇటుపక్క కుటుంబ సభ్యులు ఎక్కువ మెయిన్ కారణం. ఎందుకంటే చేతగానుడికి ఏదో ఒక మాయమాటలు చేసి పెళ్లి చేసి వదిలించుకోవాలనుకుంటారు తల్లిదండ్రులు. వదిలించుకుంటే ఇంకా వాడు ఎట్ట పోషించాలి? బాధ్యత అంతా తప్పులన్నీ రాళ్ళన్నీ ఆ అమ్మాయి మీద వేస్తారు. వాడిని ఒక్క మాట అంటారు, ఎందుకంటే వాడు మగవాడు, నువ్వే ఎట్ట పోషిస్తారు చెప్పండి? ఈ ప్రశ్నకి ఎవరు జవాబు చెప్పలేరు. మాటలు చాలామంది చెబుతారు, బతుకు తెరువే ఎవరు చూపించలేరు. ఇదే నేను చెప్పేది. ఒకవేళ వాళ్ళు ఏదైనా కష్టపడి పని చేసినా వాళ్ళకి వచ్చే జీతంతో ఆ పిల్లలకి తిండి కూడా సరిగ్గా పెట్టలేరు. మళ్ళీ ఆ పిల్లల్ని చదివించకపోతే వాళ్ళు సమాజంలో ఎందుకు పనికిరాని మాదిరిగా తయారవుతారు. ఆ బాధ్యత కూడా ఇంటి ఇళ్ళపైన ఉంటుంది. ఇలా దారి తప్పడానికి కారణం ఆ భర్తే మెయిన్ కారణం. ఆ కుటుంబ పరిస్థితి లాస్ట్కి అలా జరిగింది. వాడు తీసుకున్న గోతులో వాడి వాడి ప్రాణాలు పోయినాయి. ఆ భార్య మటుకు సేఫ్ జోన్లోనే ఉంది. లాస్ట్కి ఇలాంటి తెలివితేటలు నేర్పింది కూడా వాడే, ఫస్ట్ దారి చూపించింది వాడే కదా. అందువల్ల ఏదో ఒకటి చేయండి అంటే కాదండి, తప్పు ఎటువైపు ఉంటే అటు మాట్లాడాలి. మీరు అందరు కలిసి ఏం చేస్తారు, సమాజం అందరు కలిసి స్త్రీ మీదే నిందలు మోపుతుంటారు. అందువల్ల సమాజం ఇటు సంకనాగిపోతుంది. అది ఇలా నేను మాట్లాడితే నా బోటోడు మీకు నచ్చరు. ఇది ఈరోజు టాపిక్. ఇది ఒక కథ. ఈ లోకంలో ఇలాంటి కథలు ఎన్నో జరుగుతున్నాయి. కథ ఎవరిని ఉద్దేశించింది కాదు, దయచేసి అపార్థం చేసుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు మా అమ్మాయి విషయంలో కూడా అన్నారు ఏదో ఒకటి చేయండి. ఏం చేస్తాం? మా దగ్గర తిండికి సంపాదించుకుని అటు ఇటు అయింది. అమ్మాయిగా మా ఆరోగ్యం సరిగ్గా ఉండదు. ఆ అమ్మాయి స్కూల్కి పోయి ఇంట్లో పనిచేసి పోషించాలంటే, తాగుబోతు భర్తను పోషించాలంటే అయ్యే పని కాదు కదా. ఒకవేళ రాజీ చేసి పంపితే పిల్లలు కన్నా తర్వాతనే వదిలేస్తాడు. అలా పిల్లలను కానీ వదిలేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందుకు మేము ఏం చేయకుండా సైలెంట్గా ఉంది, శక్తి లేదు కాబట్టి. ఈ సలహాలు అందరూ చెప్తారు. సమస్య వస్తే ఎవడుకో డబ్బులు ఆర్థిక సమస్యకి ఆర్థిక సాయం ఎవరు చేయరు, బంధువులు కానీ ఎవరు కానీ. చేసినా ఎంత చేస్తారు, కాస్త కోస్త చేస్తారు. అది దానివల్ల ఇంకా నష్టమే కానీ లాభం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ముందుకు పుష్ చేసి తర్వాత పక్కకు తప్పుకుంటారు. ఆ తర్వాత పోయి బోల్తా పడి ఇటు పక్క తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోవటమో, లేకపోతే ఆ అమ్మాయి దారి తప్పడమో, లేకపోతే ప్రాణాలు తీసుకోవటమో, ఈ మూడింట్లో ఒకటి జరిగింది. అందువల్ల సలహాలు ఇవ్వడం సులభమే, సమస్య పరిష్కరించడం చాలా కష్టం. ఎవరు దాకొస్తే తన దాకొస్తే కానీ తన సమస్య తెలియదని అంటారు అందరు పెద్దలు. ఇప్పుడు ఇంతకుముందు గర్భసంచి చాలామంది చేస్తుంటే ఓయమ్మ ఎందుకు ఆ సమస్య వస్తుందని మేము అనుకున్నది. మా దాకా వచ్చే జరగదు, మాకెంత బాధ ఎంత రిస్క్ అని అర్థమైంది. తన దాకా వస్తే కానీ తనకు తెలియదని పెద్దవాళ్ళు అంటారు కదా. అందువల్ల సలహాలు ఇవ్వడం అయితే సులభమే, సిచ్యువేషన్ నుండి పోరాటం చాలా కష్టం. ఇది మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.